ఇప్పుడు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ అంతా కూడా దాని గురించి తెలుసుకున్నాం క్లియర్. ఇప్పుడు D1 చార్ట్ లో నాకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 degrees 30 minutes లో ఉంటే D9 వచ్చేసరికి అదే రాహు ఎన్ని డిగ్రీస్ ఉంటాడు అనేది మనం అలాగే సార్ ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన D9 లో D1 లోని మిథున రాశిలో ఉన్నాడు. D9 కి వచ్చేసరికి ఆయన మకర రాశిలోకి 10th రాశిలోకి వచ్చాడు. అది ఎలా వచ్చాడు అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడే మనం తెలుసుకున్నాము అశ్విని 4 పాదాలు 1 2 3 4 కేతు నక్షత్రాలు అయిపోయి నెక్స్ట్ అలా అన్ని నక్షత్రాలు మనం ఇక్కడికి వచ్చేసరికి నాలుగు నాలుగు శుక్ర నక్షత్రం భరణి నక్షత్రం 4 పాదాలు ఇక్కడ అయిపోయింది. అలాగే రవి తర్వాత కృతిక ఇది చార్ట్ ఫస్ట్ రౌండ్. ఇది మేష రౌండ్, మేష మండల రౌండ్. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మిగతా 9 నక్షత్రాలు అంటే 9 పాదాలు, మిగతా 9 పాదాలు వృషభ రాశి వారసులుగా మిగతా 9 పాదాలు పూర్తిగా 3 పాదాలు 1 2 3 నక్షత్రాలు. రెండో పాదం, మూడో పాదం, నాలుగో తర్వాత రోహిణి చంద్రుడు మళ్ళీ రోహిణి నక్షత్రం 1వ పాదం తర్వాత మృగశిర పాదాలు 1వ పాదం 2 వచ్చేసరికి ఇక్కడికి క్లోజ్ అయిపోయిందని తెలుసుకున్నాం. ఇంకొక మండలం ఏది ఇక్కడ స్టార్ట్ అయిన ధనుర్ నుంచి స్టార్ట్ అయినటువంటి అంటే 9 పాదాలు 2వ రాశి తాలూకా 9 పాదాలు ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మనకి సార్ చెప్పడం 3వ రాశి తాలూకా 9 పాదాల గురించి చెప్పడం. ఎక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పారు సార్? తులారాశిలో స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి. 7th రాశిలో స్టార్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. అంటే ఏ రాశి తాలూకా D1 D9 లో ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు చూస్తాం. 12 degrees 30 minutes తాలూకా కన్వర్షన్ చూద్దాం. ఎందుకు 9 పాదాలు డిస్ట్రిబ్యూట్ చేసాం కాబట్టి అంటే నవాంశ రావడానికి మనం దీన్ని 9 పార్ట్లుగా డివైడ్ చేసాం కదా. సో ఇప్పుడు నవాంశ నుంచి మనం మళ్ళీ D1 రావాలంటే 9తో మల్టిప్లై చేస్తే ఇదేమో 108 డిగ్రీలే కాబట్టి మినిట్స్ కాబట్టి మినిట్స్ 270 మినిట్స్. ఇదంతా స్పేస్, టైం కాదు. ఈ మినిట్స్ అనేది స్పేస్ తాలూకా డైమెన్షన్ జాగా, నక్షత్ర పాదం ఆక్యుపై చేసేటటువంటి జాగా. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. కాబట్టి 170 మనం మళ్ళీ కన్వర్ట్ చేయాలంటే ఈ 260 మనం డివైడ్ చేస్తే మనకి 4 degrees 30 minutes వస్తుంది. 4 240 వస్తుంది. ఈ 30 minutes మిగిలిపోయి సో 4 degrees 30 minutes 4 degrees 30 minutes 112 డిగ్రీల 30 నిమిషాలు మిగిలి వచ్చింది. ఈ 112 డిగ్రీల 30 నిమిషాలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 112 డిగ్రీల 30 ఇక్కడ స్టార్ట్, తులారాశిలో స్టార్ట్ అవుతుంది. ఇది 90, ఇది 30 డిగ్రీలు మనకు తెలుసు, ఇది 30 డిగ్రీలు మనకు తెలుసు, ఇది ఒక 30 డిగ్రీలు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి మిథున రాశి క్యాలిక్యులేషన్, మిథున రాశి తాలూకా క్యాలిక్యులేషన్ 30 30 ఈ 112 30 డిగ్రీలు చెప్ప తీసేస్తే 330 తీసేస్తే 90. ఇక్కడ 330 తీసేస్తే 90. సో ఇప్పుడు ఏంటి మిగిలింది? 22 డిగ్రీలుగా 30
నిమిషాలు. సో రాహువు మకరంలో 22 డిగ్రీల 30 నిమిషాలకి స్థితి పొంది ఉంటాడు. ఎక్కడ? నవాంశలో. దిస్ కెన్ బి ఇండికేటెడ్ ఫ్రమ్ ద చార్ట్స్. మీరు చూడవచ్చు. అఫ్ కోర్స్ ఇది చిన్న తేడా ఎందుకు వస్తుంది అంటే మనం సెకండ్లు తీసుకోవట్లేదు కదా. సెకండ్స్ కూడా స్పేస్ ని కన్సిడర్ చేస్తే అప్పుడు మనకి అంటే సాఫ్ట్వేర్ లో అవి కూడా ఇంక్లూడ్ చేస్తారు. కొన్ని సాఫ్ట్వేర్స్ డిగ్రీలతో చేస్తే డిగ్రీలు టాలీ అయిపోతాయి, పక్కాగా టాలీ అయిపోతాయి. సెకండ్స్ ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సెకండ్స్ కూడా ఎగ్జిస్టింగ్ స్పేస్ లో, బికాస్ 60 సెకండ్లు ఆఫ్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్ స్పేస్. 60 మినిట్స్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్. సో ఎన్ని సెకండ్స్ కూడా తీసుకుంటే అప్పుడు మనకి యాక్యురేట్ గా అన్ని లొకేషన్ ఆఫ్ రాహు అనేది తక్కువ. హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్. ఇది కన్వర్షన్ ఆఫ్ D1 డిగ్రీస్ టు D9 డిగ్రీస్. మనం ఇక్కడే ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది గుర్తుపెట్టుకోండి. అక్కడే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందాక ఆల్రెడీ మనం వీడియోలో కవర్ చేశాము. ఇక్కడే ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే థర్డ్ రాశి తాలూకా 9 పాదాలు మనకి 7th రాశి నుంచి స్టార్ట్ అవుతుంది. D9 లో స్టార్ట్ అవుతుంది. ఇదే సెకండ్ రాశి తాలూకా 9 పాదాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 10th రాశిలో స్టార్ట్ అవుతాయి. ఎందుకు? ఫస్ట్ రాశి తాలూకా 9 పాదాలు పూర్తిగా 1వ పాదంతో ఎక్కడ స్టార్ట్ ఎండ్ అవుతుందంటే 9వ రాశిలో ఎండ్ అవుతుంది. ధను రాశిలో ఎండ్ అవుతుంది కాబట్టి 10th రాశిలో స్టార్ట్ అవుతుంది. 10th రాశిలో ఎండ్ అవుతుంది కాబట్టి 10th రాశి స్టార్ట్ అయింది, మళ్ళీ 6th రాశిలో ఎండ్ అవుతుంది కాబట్టి ఇందాక ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ 7th రాశి. సో ఈ థర్డ్ రాశి తాలూకా అంటే D1 లో థర్డ్ రాశి తాలూకా స్ప్రెడ్ 7th రాశిలో కౌంట్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ 120 డిగ్రీస్ కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఇందులో కాంప్లికేషన్ ఏం లేదు. కొద్దిగా జాగ్రత్తగా మనం వాటిని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనకి బాగా బాధపడకూడదు. జడ్డీ రూలింగ్ ప్లానెట్స్ కి ఇదే హార్ట్. మనం ఇది తెలుసుకున్నట్లయితే మనం చక్కచక్క లెక్కలన్నీ స్పీడ్ గా వేయగలం. ఇదే రెడ్డి సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటయ్యా అంటే 1 నుంచి 9 పాదాలు ఫస్ట్ రాశి నుంచి 9th రాశికి స్ప్రెడ్ అవుతాయి ఫర్ ఆల్ నక్షత్ర పాదాలు చెప్తున్నారు సార్. 10th నుంచి అంటే ఇది నవాంశ తాలూకు క్యాలిక్యులేషన్ అండి. 10th నుంచి 18 పాదాస్ ఎప్పుడు కూడా 10th రాశి నుంచి 6th రాశికి స్ప్రెడ్ అవుతాయి. ఇది D1 తాలూకా, ఇది D9 తాలూకా క్యాలిక్యులేషన్. D1 లో క్యాలిక్యులేషన్ ఈ 9 పాదాలు ఎక్కడున్నాయి? D1 లో ఒక్క రాశిలోనే ఉన్నాయి, మేష రాశిలో. అవి ఇన్ని రాశులకి స్ప్రెడ్ అవుతాయి D9 కి వచ్చేసరికి. 10 to 18 పాదాసు D1 లో వృషభ రాశిలో ఉన్నాయి. అవి వచ్చేసరికి D9 లో 10th రాశి టు 6th రాశి స్ప్రెడ్ అవుతాయి. అలాగే 19th నుంచి 27th పాదాసు D1 తాలూకా అవి మూడవ రాశి మిథున రాశిలో ఉన్నాయి, జమినిలో ఉన్నాయి. ఇవి మనకి 7th రాశి నుంచి 3rd రాశికి D9 లో స్ప్రెడ్ అవుతాయి. ఇది రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ తాలూకా స్టోరీ. అలాగే 28th నుంచి 36 పాదాసు D1వి. ఇవి మనకు తెలుసు, ఇది కర్కాటక రాశి తాలూకా అంటే క్యాన్సర్ సైన్ తాలూకా పాదాసు. ఒక్క సింగిల్ రాశి తాలూకా పాదాసు D9కి వచ్చేసరికి 4th రాశి టు 12th రాశి D9 లో స్ప్రెడ్ అవుతాయి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ కన్వర్షన్స్. కన్వర్షన్ అంటే ఏం లేదు, D1 లో ఎన్ని డిగ్రీస్ ఉంది ఒక ప్లానెట్, అదే ప్లానెట్ అవే డిగ్రీస్ ని D9 లో మనం ఎంతగా తీసుకోవాలి అనేది కన్వర్షన్. ఇది బాగా వస్తే కనుక మనకి ఆ పర్టికులర్ ఏజ్ లో ఒక పర్టికులర్ ఏజ్ లో ఈ సోల్ పాయింట్ అని ప్రతిసారి సార్ చెప్తున్నారు కదా, ఈ సోల్ పాయింట్ అంటే ఏం లేదు, ఆ పర్టికులర్ వయసులో నవాంశ తాలూకా ప్లానెట్ పాదం
అంటే D1 లో ఒక ప్లానెట్ తాలూకా పాదం రెండో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహు ఆరుద్ర రెండో పాదం, ఓకే, ఆరుద్ర రెండో పాదం D9, సారీ D1 లో, అది D9 లోని మకరంలో పడింది, మకరంలో కదా, మకరంలో పడింది. అప్పుడు ఈవెంట్ ఇదిగో మకరంలో పడింది, ఆరుద్ర రెండో పాదం. అంటే అప్పుడు 22nd ఇయర్ లో ఆ ఈవెంట్ ఏదో జరిగింది, వాట్ ఎవర్, పెళ్లి అవడమో, లేకపోతే ఆ పర్సన్ తాలూకా యాక్సిడెంట్, లేకపోతే ఆ పర్సన్ తాలూకా లైఫ్ లో ఏదో ఈవెంట్ ఆ నక్షత్ర పాదం హిట్ అయినప్పుడు జరిగింది అనేది. ప్రతి నక్షత్రంలోని మన తాలూకా ఈవెంట్స్ కోడ్ రూపంలో రాసి పెట్టి ఉంటాయి, అవి మనం రీడింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇదండి ఈ సోల్ పాయింట్ అనేది. ఏం లేదు సార్, ఇవల్యూషనరీ లగ్న అంటున్నారు కదా. ఇవల్యూషనరీ లగ్న అంటే ఆ 22nd ఇయర్ లో సోల్ పాయింట్ అంటే D9 లోని, సారీ D9 లోని ఆ నక్షత్ర పాదం ఎక్కడ పడింది, ఇది సోల్ పాయింట్. ఆ నక్షత్ర పాదం D9 లో ఎక్కడ పడింది, ఇది సోల్ పాయింట్. ఎక్కడ పడింది అంటే శని రాశిలో పడింది. సో ఈ శని ఎందులోని D9 లో, D1 లో ఎక్కడ ఉంది, బుధుడు రాశిలో ఉంది. ఎవరు స్టార్ యాక్టివేషన్ లో ఉన్నవాడు, రాహు. ఇంతే ఇవల్యూషనరీ లగ్న అంటే ఈవెంట్ హ్యాపెనింగ్ టైం, ఈవెంట్ హ్యాపెనింగ్ ఇయర్. ఈవెంట్ అంటే ఏదైనా కావచ్చు, ఒక ముఖ్యమైన ఈవెంట్ లైఫ్ లో జరిగిన సంవత్సరం కావచ్చు, అది అక్కడ పాయింట్. సో అది ఆ 22nd ఇయర్ లో ఏదో జరిగిందని మనం చెప్పడానికి ఈవెంట్, అదే ఇవల్యూషనరీ లగ్న. అక్కడి నుంచి సపోజ్ ఒక మనకి